వీటన్నిటిలో నాకు ఏదైతే నచ్చుతుందో ఆ గిఫ్ట్ అయితే మీ అందరికీ చాలా స్పెషల్గా నేను చూపిస్తాను. అన్నిటిలో ఇంపార్టెంట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే టీవీ అనమాట. వాషింగ్ మిషన్ ఉంటుంది, అది ఫ్రిడ్జ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకున్నాము. ఈ గ్రైండర్, మిక్సీ, కుక్కర్స్, అలాగే హాట్ బాక్సెస్ సెట్స్ ఇలాంటివన్నీ కూడా మంచి గిఫ్ట్స్ అయితే వచ్చాయి. డైలీగా వాడుకునేవి ఏమైనా ఉన్నాయంటే అవి చైర్స్. అదైతే ఎలా ఉంటుందని మేమందరం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో మా అమ్మాయికి ఇంకా దానికంటే డబుల్ గా కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. చూడండి, చెప్పడానికి కూడా కొంచెం షివరింగ్ వస్తుంది అనమాట. అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది ఏ గిఫ్ట్ అని చెప్పేసి. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. రీసెంట్గా అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయితే అయ్యింది కదా. గృహప్రవేశానికి మేము కొంతమంది గెస్ట్లకి అయితే చెప్పామన్నమాట. వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళకి తోచినంత, వాళ్ళకి సాధ్యమైనంత ఒక్కొక్క చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకుని వచ్చారు. వాటిని అయితే మీ అందరికీ నేనైతే చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వీడియో పూర్తిగా చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడున్న ప్రెజెంట్ రోజుల్లో అయితే ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళైనా మనీ తీసుకోవడం అయితే మానేశారనమాట. ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే తీసుకుంటున్నారు. మేము కూడా అదే చేసాము. గిఫ్ట్స్ మాత్రం ఎలా తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. సో గిఫ్ట్స్ లో ఏమున్నాయి ఏంటి అనేది మీ అందరికైతే నేను చూపించబోతున్నాను. అదే విధంగా మనం గృహప్రవేశానికి వెళ్తే ఎలాంటి గిఫ్ట్స్ పట్టుకెళ్ళాలి అనే ఆలోచనతో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఈ వీడియో చూసినట్లయితే మీ అందరికీ ఒక ఐడియా అయితే వస్తుంది. మీకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. చూడండి, ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా మేమైతే నేమ్స్ రాసుకుని వాటిని అయితే మేము ఓపెన్ చేసామన్నమాట. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ వాళ్ళు గృహప్రవేశం చేసినట్లయితే వాళ్ళకంటూ మనం కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి. కాబట్టి వాటిని మనం నేమ్స్ అయితే రాసుకొని క్లియర్ గా మేమైతే ఆ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసాము. ఈ గిఫ్ట్స్ అన్ని మాక్సిమం చూసినట్లయితే మనకి చాలా వరకు కూడా దేవుడి ఫొటోస్ తో కూడిన ఫ్రేమ్స్ అయితే తీసుకొచ్చారనమాట. వాటిని మనం ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొత్త హౌస్ కాబట్టి మనకి చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే అవి స్టోర్ చేసుకొని ఎప్పుడైనా ఎవరికైనా అవసరం అయితే వాళ్ళకి రిటర్న్ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట, గిఫ్ట్ ప్యాక్ చేసి. కానీ మేము అలా ఏం చేయకుండా మొత్తం గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసాం అనమాట. ఏం వచ్చాయి, ఏం తీసుకొచ్చారు అనే ఆలోచనతో, ఎక్సైట్మెంట్ తో మేము అన్ని కూడా ఓపెన్ చేసేసాము. ఏది కూడా దాయాలన్న ఆలోచన అయితే లేదు, ఎవరికి రిటర్న్ మళ్ళీ ఇచ్చేయాలన్న ఆలోచన కూడా లేదనమాట. అందుకోసం మేము అన్ని ఓపెన్ చేసి వెండివి అయితే ఓపెన్ చేసామన్నమాట. ఎందుకు అంటే అవన్నీ క్లియర్గా ఎవరిచ్చారు అనేది తెలుసుకుని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే అవి కొంచెం కాస్ట్లీ కాబట్టి వాటిని అయితే మనం రిటర్న్ ఇవ్వాలి. వెండి ఐటమ్స్తో పాటు, ఫోటో ఫ్రేమ్స్తో పాటు కిచెన్ ఐటమ్స్ కూడా చాలా వరకు వచ్చాయన్నమాట. మనకి రిలేషన్స్లో దగ్గర రిలేషన్స్, దూరం రిలేషన్స్ అని 2 టైప్స్ అయితే ఉంటారు కదండి. అందులో దగ్గర రిలేషన్స్ వాళ్ళందరూ కూడా కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే కొంచెం డిస్టెన్స్ ఉన్న రిలేషన్స్ అయితే వాళ్ళందరూ కూడా కొంచెం ఫోటో ఫ్రేమ్స్ లాంటివి ఇచ్చారనమాట. వీటిల్లో వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిలో కూడా మోస్ట్లీ కిచెన్ ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. అలాగే సిల్వర్ ఐటమ్స్ అయితే చాలా వరకు వచ్చాయి అనమాట. సిల్వర్ అంటే వెండి గిన్నెలు అంటారు, వాటిని అయితే చాలా వరకు ఇచ్చారు. వెండి ముంతలు కానీ, వెండి గిన్నెలు కానీ ఇవైతే ఎక్కువ వచ్చాయి అనమాట. అవైతే మనం ఎక్కువగా మనం ప్రసాదంకి వాడుకోవచ్చు. దేవుడి చిన్నపిల్లలకి అన్నప్రాసనకి కూడా మనం వాడుకోవచ్చు. అవన్నీ కూడా మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకునేవి, ఏం పాడైపోయే వస్తువులు కాదు కాబట్టి అవైతే మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే సిల్వర్ ఐటమ్స్ చూడండి, మా సిస్టర్ అయితే ఒక దగ్గర పెడుతుంది. సిస్టర్స్ తో కలిసి నేనైతే ఈ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేశాను అనమాట. మోస్ట్లీ మనకి కిచెన్ ఐటమ్స్ అనగానే కర్రీ బౌల్స్, గ్లాసెస్, డైనింగ్ సెట్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే కొంతమంది తీసుకుని వచ్చారు. ఒక్కొక్క గిఫ్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియోలు అంత అయితే పెరుగుతుందని చెప్పేసి మేమైతే ఇలా అన్ని ఓపెన్ చేసిన మీకైతే చూపించేస్తున్నాను. వీటన్నిటిలో చాలా మంచి గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఒకటైతే ఉంది. తను లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. ఈ బాక్స్ చూసినట్లయితే చాలా వెయిట్ ఉందనమాట. మేమైతే చాలా ఏముందో లోపల అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి ఓపెన్ చేసాము. అందులో డిన్నర్ సెట్ అయితే ఉందనమాట. అందులో ఒక 10 ప్లేట్స్, ఇంకా బౌల్స్ అవన్నీ కూడా అందులో ఉన్నాయి. చాలా వెయిట్ అయితే ఉంది. అదైతే పింగాణి ప్లేట్స్ అనుకుంటా. చాలా వెయిట్ ఎక్కువ చాలా ఉందనమాట. ఇంకా నెక్స్ట్ వెండి గిన్నెలన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా నాకైతే ఇచ్చింది, ఒక్కొక్కటి చూపించమని. ఇంకా వెండి గిన్నెలన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉన్నాయి, కానీ మాక్సిమం ఒక మంచి వెయిట్లోనే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మిగతావన్నీ ఫోటో ఫ్రేమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తాము. మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మనం ఏ గిఫ్ట్స్ ఇచ్చామో వాళ్ళకి తెలియాలి అంటే ఖచ్చితంగా మన నేమ్స్ అయితే మెన్షన్ చేయడం బెటర్. సిల్వర్ ఐటమ్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు అందులో బిల్ కూడా పెట్టడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కదండి. ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. వాళ్ళ చిన్నమ్మాయి అయితే ఇచ్చిందంట హౌస్ ఓపెనింగ్. అదైతే ఎలా ఉంటుందని మేమందరం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో మా అమ్మాయికి ఇంకా దానికంటే డబుల్ గా కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. చూడండి, చెప్పడానికి కూడా కొంచెం షివరింగ్ వస్తుంది అనమాట. అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది ఏ గిఫ్ట్ అని చెప్పేసి. ఫ్రేమ్ లో ఉన్న
వాళ్ళు నాన్నగారు అమ్మగారు అనమాట. నాన్నగారు ఎక్కువగా ఫొటోస్ అయితే తీసుకోరు, రేర్గా ఇలాంటి ఫొటోస్కి అప్పుడప్పుడు క్లిక్ అవుతూ ఉంటారనమాట. మాతో పాటు మా చిన్నాడు కూడా యాడ్ అయ్యి మీకు అన్ని కూడా మేము అందరం కలిపి ఓపెన్ చేసేసాము. సో అందులో ఇంపార్టెంట్ గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఇప్పుడు నేనైతే చూపిస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మనకి ఇంట్లోకి ఏవైతే అవసరమో ఆ గిఫ్ట్స్ అన్ని కూడా ఇవన్నీ ఇచ్చారనమాట. ఒకటి వెట్ గ్రైండర్ అయితే, మిక్సీ గ్రైండర్, మిక్సీ, కుక్కర్స్, అలాగే హాట్ బాక్సెస్ సెట్స్, ఇలాంటివన్నీ కూడా మంచి గిఫ్ట్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ మనకి ఇంట్లో డైలీ యూజ్ చేసుకున్న థింగ్స్ అనమాట. ఇలాంటివి ఇస్తే కొంచెం వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఉపయోగించుకునేటప్పుడల్లా మనల్ని తలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి. మనకి ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో డైలీగా వాడుకునేవి ఏమైనా ఉన్నాయంటే అవి చైర్స్ 3 జతల చైర్స్ కూడా వచ్చాయన్నమాట. వాటిని కూడా మంచిగా యూజ్ చేస్తాం కాబట్టి అది యూజ్ చేసేటప్పుడల్లా మన పేర్లు అయితే వాళ్ళకి గుర్తుంటాయి కాబట్టి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్ ఉంటుందన్నమాట, 7 kgs దీని కెపాసిటీ. దీని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. ఈ వీడియో అంతా కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాషింగ్ మిషన్ అయితే తనైతే గిఫ్ట్ గా ఇచ్చాడనమాట. చాలా బాగుంది. మనకి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఎక్కువ పెట్టి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి గిఫ్ట్స్ కూడా మంచిగా ప్రిఫర్ చేయొచ్చు. వీటన్నిటిలో ఇంపార్టెంట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే టీవీ అనమాట. టీవీ మా అమ్మ వాళ్ళ అన్నయ్యలు అయితే ఈ గిఫ్ట్ గా ఇచ్చారు. అన్నయ్యలు అనమాట, మా అమ్మకి వాళ్ళు ముగ్గురు కలిసి ఈ టీవీని అయితే తీసుకున్నారు. టీవీ కూడా మంచిగా అయితే వచ్చింది. కంపెనీ వచ్చేసి సోనీ అనమాట. చాలా బాగుంది టీవీ. ఇంకా మనకి ఇంపార్టెంట్ గా ఇంట్లోకి అవసరమైన వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అది ఫ్రిడ్జ్ ఒకటి. అలాగే ఇక్కడ వాటర్ అయితే కొంచెం చప్పగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అంత బాగుండదు. అందువల్ల మేము వాటర్ ప్యూరిఫైర్ కూడా మేము సొంతగా తమ్ముడైతే తీసుకున్నాడు. వాడి కోసం ఇంట్లోకి ఖచ్చితంగా అవసరంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కదానికి ప్రతిరోజు మనం యూజ్ చేసుకునే వస్తువులు కాబట్టి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకున్నాము. అలాగే ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాడు అనమాట వాడు. ఇవైతే గిఫ్ట్స్ అయితే ఎవరు ఇవ్వలేదన్నమాట. ఫ్రిడ్జ్ డీటెయిల్స్ కానీ వాటర్ ప్యూరిఫైర్ డీటెయిల్స్ కానీ ఎవరికైనా మీకు అందరికీ వీటి యొక్క డీటెయిల్స్ కావాలి అనుకుంటే అలాగే కాస్ట్లు కావాలనుకున్నా సరే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను అవి పెడతానమాట. దీని కాస్ట్, దీని డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా నేను ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్. నేను మీ శ్రావణి. థ్యాంక్ యూ ఆల్.